నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంతో అవసరమైన విషయం గురించి ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. అదేంటంటే లైఫ్ స్కాన్. గందరగోళం నుంచి క్లారిటీ వైపుకి. అసలు మన జీవితంలో ప్రశాంతతను ఎలా పొందాలి? మన రియాలిటీని మనం ఫేస్ చేయడం ద్వారా అద్భుతమైన మానసిక ప్రశాంతతను ఎలా సాధించవచ్చు అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన పారాడాక్స్ ఉంది, గమనించండి. సాధారణంగా మనుషులు అంతరిక్షంలోకి వెళ్లడానికి, ఏకంగా చంద్రుడి మీదకే వెళ్లడానికి, లేదా సముద్ర గర్భంలో ఏముందో అన్వేషించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు కదా. కాని తమ స్వంత మనస్సులోకి తొంగి చూసుకోవడానికి మాత్రం విపరీతంగా భయపడిపోతారు. ఎందుకంటే అక్కడ కఠినమైన వాస్తవం ఉంటుంది కాబట్టి దాన్ని ఫేస్ చేయడం ఎవ్వరికీ ఇష్టముండదు. సరే, ముందుగా మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. రన్నింగ్ ఫ్రమ్ రియాలిటీ అంటే వాస్తవం నుండి పారిపోవడం. అసలు నిజమైన మార్పు ఎప్పుడు మొదలవుతుందంటే, ఏ రోజైతే మన నుండి మనం పారిపోవడం ఆపేస్తామో ఆ రోజే మన జీవితం కోలుకోవడం ప్రారంభమవుతుంది. ఇది అక్షర సత్యం. అవును, ప్రస్తుత పరిస్థితుల నుండి ఎస్కేప్ అవ్వడం ఆపేసిన క్షణం నుండే మనలో నిజమైన హీలింగ్ అనేది మొదలవుతుంది. అంతవరకు వాస్తవమైన ఎదుగుదల సాధ్యమే కాదు. ఇది చూడండి, జీవితం కష్టంగా మారేది వాస్తవం కఠినంగా ఉన్నందువల్ల కాదు, మనం ఆ వాస్తవాన్ని చూడ్డానికి నిరాకరించడం వల్లాట. భలే ఉంది కదా ఈ పాయింట్. వాస్తవాలను చూడకుండా దాటవేయడం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, అనవసరమైన పోలికల్లో పడిపోతాం. రిజల్ట్ ఏంటి? సంబంధాలు దెబ్బతింటాయి, జీవితం చాలా భారంగా అలసిపోయేలా మారుతుంది. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. స్కానింగ్ లైఫ్. అసలు జీవితాన్ని ఎలా స్కాన్ చెయ్యాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా శారీరక సమస్య వస్తే ఏం చేస్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ స్కాన్ చేసి శరీరంలో సమస్య ఏంటో కనిపెడతారు. అలాగే ఒక రైతు విత్తనం నాటే ముందు మట్టిని ఎలాగైతే టెస్ట్ చేస్తాడో, ఎగ్జాక్ట్గా అదేవిధంగా జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఖచ్చితంగా లైఫ్ స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ మెంటల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరైనా బెంచ్ కారు కొనాలి అనుకుంటే ముందుగా ఏం చేస్తారు? బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు, పార్కింగ్ స్పేస్ ఉందో లేదో చూసుకుంటారు, అన్నిటికంటే ముఖ్యంగా అసలు డ్రైవింగ్ వచ్చో రాదో తెలుసుకుంటారు. అవునా? ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఎవ్వరూ అంత ఖరీదైన కారు కొనరు. కానీ విచిత్రమేంటంటే, తమ పర్సనల్ రియాలిటీని ఏం మాత్రం చెక్ చేసుకోకుండానే ఎంతో మంది తమ జీవితంలో అతి పెద్ద నిర్ణయాలను గుడ్డిగా తీసేసుకుంటూ ఉంటారు. లైఫ్ స్కాన్ చెయ్యకపోతే జరిగే నష్టానికి పర్ఫెక్ట్ ఉదాహరణ అప్పు చేసి ఇల్లు కట్టడం. పక్కవాళ్ళు ఇల్లు కడుతున్నారని చెప్పి తమ ఫైనాన్షియల్ స్టేటస్ చెక్ చేసుకోకుండా గుడ్డిగా అప్పులు చేసి ఇల్లు కట్టడం మొదలుపెడతారు. ఫైనల్గా ఏమవుతుంది? ఇల్లు సగంలోనే ఆగిపోతుంది, చేతిలో డబ్బుండదు, పైగా నెల ఈఎంఐల భారం పెరిగిపోయి ఉన్న ఇల్లు కూడా జప్తుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఇల్లు కాస్త అప్పుల ఊబిగా మారుతుంది. లైఫ్ స్కాన్ చేయకపోతే ఇలాగే ఉంటుంది మరి. ఇప్పుడు 3వ సెక్షన్కి వద్దాం. ప్రాపంచికంగా అసలు మనం ఎవరు? సాధారణంగా ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి ఆత్మను కనుక్కోడానికి నేను ఎవరు అని అడిగేవారు. కాని ఈ విశ్లేషణలో మనం ప్రాపంచిక కోణంలో నేను ఎవరు అనేదానిపై ఫోకస్ చేస్తున్నాం. అంటే ఏంటంటే, ఒకరి ఫైనాన్షియల్ కండిషన్, ఫ్యామిలీ సిచ్యుయేషన్, ప్రస్తుతం ఉంటున్న లొకేషన్, అప్పులు, ఆస్తులు, సోషల్ సర్కిల్, వీటన్నింటి గురించి ఒక ప్రాక్టికల్ అండ్ గ్రౌండెడ్ అసెస్మెంట్ కలిగి ఉండటమే ఈ ప్రాపంచిక నేను ఎవరు అనేది. సమాజంలో నేడు మనం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాము అనేది పక్కాగా తెలుసుకోవాలి. ఒకవేళ ఈ ప్రాపంచిక స్పష్టత లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఒక దట్టమైన అడవిలో సరైన దారి తెలియకుండా గుడ్డిగా పరిగెత్తినట్లే. దారి తెలియనప్పుడు స్పీడ్గా పరిగెత్తినా యూజ్లేదు కదా. అలాగే వాస్తవికత తెలియకుండా జీవితంలో ఎంత పిచ్చిగా కష్టపడినా ఏ మాత్రం ప్రోగ్రెస్ ఉండదు, జీరో. ఈ కంపారిజన్ ఒకసారి చూడండి. ఒక సాధారణ వ్యక్తి తన బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ లిమిట్స్ అర్థం చేసుకోకుండా ఏదో భారీ బ్లాక్బస్టర్ సినిమా తీసేయాలి అని ప్రయత్నించి డబ్బుని, అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అదే ప్రముఖ దర్శకుడు రాజమౌళిగారి సక్సెస్ని గమనించండి. ఆయన పుట్టుకతోనే ఒక సినిమా వాతావరణంలో, ఒక ఫ్యామిలీ ఎకోసిస్టంలో పెరిగారు. ఆ రియాలిటీకి తగ్గట్టుగానే ఆయన వర్క్ చేసి ఇంతటి సక్సెస్ సాధించారు. అంటే తమ పునాది ఏమిటో తెలుసుకుని పనిచేసినప్పుడు విజయం ఎంత సహజంగా వస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 4వ సెక్షన్కి వెళ్దాం.
స్టాప్ ప్రిటెండింగ్ అంటే నటించడం ఆపండి. ఎప్పుడైతే ఎవరైనా తమ జీవితాన్ని స్కాన్ చేయడానికి ఒప్పుకోరో అప్పుడు లేనిది ఉన్నట్లుగా నటించడం మొదలుపెడతారు. ఉన్నత స్థాయిలో ఉన్నట్టు, అంతా పర్ఫెక్ట్గా సంతోషంగా ఉన్నట్లు పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్స్లా నటించడం, తాము కాని వ్యక్తులుగా సమాజంలో కనిపించడం కోసం ప్రతిరోజూ తమ ఎనర్జీ అంతా ఈ నటనకే పెడుతూ విపరీతంగా అలసిపోతారు. కానీ ఏ రోజైతే ఈ నటించడం ఆపేస్తారో అప్పుడు జీవితం నిజంగా ఎంతో తేలికవుతుంది. చేతిలో డబ్బు లేకపోవడం గురించో లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించో సిగ్గుపట్టం మానేసిన మరుక్షణం ఆ ఫేక్ ఐడెంటిటీ, ఆ గందరగోళమనే భారం మనసు మీద నుండి శాశ్వతంగా ఎగిరిపోతుంది. ఇప్పుడు మన 5వ సెక్షన్, అసలు ఈ స్కాన్ చేసే పద్ధతి ఏంటి అనేది చూద్దాం. ఈ లైఫ్ స్కాన్ పద్ధతి చాలా సింపుల్ అండి. జస్ట్ 4 స్టెప్స్. స్టెప్ 1, ఒక వైట్ పేపర్ తీసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. స్టెప్ 2, నిజాయితీగా కుటుంబ వివరాలు, అప్పులు, ప్రస్తుతమున్న ఆస్తులను లిస్ట్ అవుట్ చేయాలి. స్టెప్ 3, పర్సనల్ టాలెంట్స్ని, రియల్ బిజినెస్ నాలెడ్జ్ని అసెస్ చేసుకోవాలి. ఇక స్టెప్ 4, బిజినెస్ పార్ట్నర్స్ ఎంతవరకు నమ్మదగినవారు, మన లొకేషన్ లిమిటేషన్స్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేయాలి. ఇలా ఈ పిల్లర్స్ అన్నింటినీ ఒక కాగితం మీద నిర్మోహమాటంగా రాస్తే కేవలం 24 గంటల్లోనే ఎవరికైనా తమ లైఫ్పై టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ విన్సెంట్ వాన్ గోగ్ చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. శిల్పం గురించి ఆయన ఏమన్నారంటే, ఆ శిల్పం అనేది రాయి లోపలే ఉంటుంది, దాని చుట్టూ ఉన్న అనవసరమైన రాయిని తొలగించడమే మనం చెయ్యాల్సిందేని. ఎగ్జాక్ట్గా లైఫ్ స్కాన్ చేయడం అంటే కూడా ఇదే. ఏదో కొత్త వ్యక్తిగా మారిపోవడం కాదు, మనలో ఇప్పటికీ ఉన్న నిజమైన వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకురావడానికి మన చుట్టూ ఉన్న ఆ అనవసరమైన భ్రమలను తొలగించడమే ఈ ప్రాసెస్. ఇక చివరి సెక్షన్లోకి వచ్చేశాం. క్లారిటీ ఈజ్ పీస్, స్పష్టతే ప్రశాంతత. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేసుకోవాలి. అసలు జనాలు ప్రశాంతంగా, సింపుల్గా జీవించడానికి ట్రై చేస్తున్నారా, లేక గొప్పగా బతకాలనే తాపత్రయంతో అనవసరంగా స్ట్రగుల్ అవుతున్నారా? ఎందుకంటే ఫ్రెండ్కి కొత్త ఇల్లు ఉందని చెప్పి వాళ్లతో కంపేర్ చేసుకుని ఆడంబరమైన జీవితం కోసం ఫోర్స్ఫుల్గా ట్రై చేస్తే సింపుల్గా, హ్యాపీగా దొరికే ఆ ప్రశాంతతని పూర్తిగా నాశనం చేసుకున్నట్లే. సమాజంలో చాలామంది తమ పరిమితులను అంటే లిమిటేషన్స్ని ఒప్పుకోవడాన్ని ఒక ఫెయిల్యూర్లాగా ఫీలవుతారు. కాని గౌతమ బుద్ధుడేమన్నారో తెలుసా? ఒకరి సొంత పరిమితులను అర్థం చేసుకోవటమనేది ఓటమి కాదు, అది నిజమైన విముక్తిని కలిగించే ఒక ప్రగాఢమైన జ్ఞానం. రియాలిటీని యాక్సెప్ట్ చేసిన క్షణమే ఎవరైనా సరే నిజమైన స్వేచ్ఛలోకి అడుగుపెడతారు. ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఈ ఒక్క స్లైడ్లో ఉంది. స్పష్టతే ప్రశాంతత, స్వీయ అవగాహన ఒక రక్షణ, విశ్లేషించబడిన జీవితం తక్కువగా బాధపడుతుంది. ఇవి ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అండి. మన వాస్తవ పరిస్థితులను కాగితం మీద మ్యాప్ చేసుకోవడం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ రావు, పైగా అది ఫ్యూచర్లో వచ్చే సమస్యల నుండి మనల్ని కాపాడే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ జనాలు ఇతరుల వైపు చూడటం, పోల్చుకోవటం ఆపేసి ఈరోజే తమ జీవితాన్ని నిజాయితీగా స్కాన్ చేసుకుంటే అప్పటి వరకు దాగి ఉన్న ఏ అద్భుతమైన, ప్రశాంతమైన వాస్తవికత బయటపడుతుంది. పారిపోవడం ఆపేసి ఒక పేపర్ పట్టుకుని తమ సొంత వాస్తవాన్ని ఎట్టకేలకు ధైర్యంగా ఎదుర్కొంటే ఎలాంటి లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఊహించండి. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.